ఒక అరేలో డూప్లికేట్ ఎలిమెంట్స్ని ఎట్లా రిమూవ్ చేస్తారు అనే క్వశ్చన్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూస్లో. చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే సెట్స్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు ఫిల్టర్ మెథడ్, రెడ్యూస్ మెథడ్ నిజంగా మీకు వచ్చా రాదా అనేది చెక్ చేస్తూ ఉంటారు. ఫిల్టర్ తోటి కూడా చేయొచ్చు. ఒక్కొక్కసారి ఇంటర్వ్యూర్, ఎస్పెషల్లీ కొన్ని కంపెనీస్ లైక్ డెలాయిట్ కానీ, కేపీఎంజీ కానీ, ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు డెఫినెట్గా ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. నేను చూసా చాలా మన స్టూడెంట్స్ అటెండ్ అయినప్పుడు. సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇన్సిస్ట్ చేశారంటే ఫిల్టర్ మెథడ్ యూస్ చేసి ఎట్లా చేస్తావు అని అడిగారు. దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండి. మనము ఫిల్టర్ మెథడ్ యూస్ చేసినప్పుడు మనం ఈ రిటర్న్ ట్రూని జాగ్రత్తగా వాడుకోగలిగితే ప్రతిసారి మనము ఆ ఇండెక్స్ వాల్యూతో పాటు ఇండెక్స్ని కూడా పాస్ చేసి, ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఏ అని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ ఇండెక్స్ మనకు పాస్ అయిన ఇండెక్స్ రెండు ఒకటే అయినాయి అనుకోండి, అప్పుడు మనం అంటే ఇండెక్స్ ఆఫ్ అనేది ఫస్ట్ వాల్యూని ఇస్తుంది కాబట్టి రెండు ఈక్వల్ అయినప్పుడు మనం రిటర్న్ ట్రూ చేసేస్తే ఆ వాల్యూ లోపలికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 2 కేసు ఉంది, 4 ఇంకొక సెకండ్ 2 ఉంది అనుకోండి, అప్పుడు ఏలోకి 2 వస్తుంది కదా. అప్పుడు దీని ఇండెక్స్ ఎంత అవుతుంది? యాక్చువల్గా దిస్ ఈస్ 3, 0 1 2 3 రైట్. అండ్ ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ అని అన్నప్పుడు యాక్చువల్గా దీని ఇండెక్స్ ఎంత ఇస్తుంది? 1 అని ఇస్తుంది. రెండు ఈక్వల్ కానప్పుడు మనము ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో ఈ రకంగా కూడా డెఫినెట్గా మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఈ రకంగా కూడా మంచిగా మీరు డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయొచ్చు. మీకు ఇంకా ఏమైనా స్పెషల్ కేసెస్ ఉంటే నాకు చెప్పండి, దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తోటి మన డైలీ క్లాస్ ఉంటుంది. మీకు ఫుల్ టైం ట్రైనింగ్ కావాలన్నా, ఫుల్ స్టాక్ ట్రైనింగ్ కావాలన్నా దయచేసి మాకు కాంటాక్ట్ చేయండి. వీ విల్ ప్రూవ్ యూ హౌ డెప్త్ వీ కెన్ టీచ్ యూ దేర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.